సమ్యక్ 124వ శ్లోకం. సమ్యక్ లక్షణ సంపన్నో యద్దద్యాత్ సుప్రసన్నధీః శిష్యాయ సత్యం భవతి తత్సర్వం నాత్ర సంశయః. బ్రహ్మదేవుల వారి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది, రుజువుల స్వరూపము అన్నటువంటి దాన్ని, ముఖ్య గురువుల స్వరూపం ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని మనకు వివరించారు మధ్వాచార్యుల వారు. తర్వాత లక్షణ అంటే అన్యేపి స్వాత్మనో ముఖ్యాః, ఆ రుజువులను వదిలిపెట్టి వాయు బ్రహ్మదేవుల వారిని వదిలిపెట్టి మిగిలిన దేవతలు క్రమంగా మన గురువుల వరకు అందరూ కూడా మనకు గురుస్థానంలో ఉన్నటువంటి వారే అని చెప్పి దాని తర్వాత మళ్ళీ చెబుతారు. సమ్యక్ లక్షణ సంపన్నః యద్దద్యాత్ సుప్రసన్నధీః శిష్యాయ సత్యం భవతి తత్సర్వం నాత్ర సంశయః. యోగ్యమైనటువంటి లక్షణములు గల గురువుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రసన్నధీః, పరిపూర్ణమైనటువంటి మనస్సుతో, అనుగ్రహ బుద్ధితో వాళ్ళు దేన్నైతే మనకు ఇస్తారో అది ఆ శిష్యులకు సత్యం భవతి తత్సర్వం. వాళ్ళు ఏదేది అనుగ్రహిస్తారో అదంతా కూడా మా జీవితంలో అది ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది. సర్వం నాత్ర సంశయః. అందువల్ల గురువు అనుగ్రహం చాలా ప్రధానమైనటువంటిది అని శాస్త్రం చెబుతుంది. దీనికి అంటే తృతీయ అధ్యాయ తృతీయ పాదంలో బ్రహ్మసూత్రముల్లో నిర్ణయించబడినటువంటి తత్వం ఇది. అందువల్ల ఆ గురువుల అనుగ్రహం, వాళ్ళు సుప్రసన్న మనస్కులై మనకు అనుగ్రహాన్ని చేయాలి. ఆ విధంగా వాళ్ళు చేస్తే దానివల్ల మనకు విశేషమైనటువంటి లాభం ఉన్నది అని చెప్పేసి చెబుతారు. అదేవిధంగా ఎందుకు అన్ని గురువుల శిష్యాయ సత్యం భవతి తత్సర్వం అని అంటూ ఉన్నారు, మరి అన్ని గురువుల వారే ఇస్తే మళ్ళీ దేవుడెందుకు అని ప్రశ్న వస్తుంది. దానికోసం ఆచార్యుల వారు చెబుతారు 125వ శ్లోకం. అగమ్యత్వాత్ హరిస్తస్మాత్ నావిష్టో ముక్తిదో భవేత్ నాతి ప్రసన్న హృదయో యద్దద్యాత్ గురురప్యసౌ నతత్ సత్యం భవేత్ తస్మాదర్చనీయో గురుః సదా. హరిహి అగమ్యత్వాత్, భగవంతుడు మనకు తెలియడు. అగమ్యత్వాత్ అంటే రెండు అర్థములు. ఒకటి, మనం భగవంతుడిని చేరుకోలేము, గమ్యము కాదు. అంటే సంసారంలో ఉన్నాము, భగవత్ తత్వజ్ఞానము లేదు, అపరోక్ష జ్ఞానము లేదు. అదేవిధంగా ఆ భగవంతుణ్ణి పొందడానికి, ప్రత్యక్షంగా భగవంతుణ్ణి చేరుకోవడానికి మనకు సాధ్యపడదు. అందువల్ల హరిహి అగమ్యత్వాత్ తస్మిన్ ఆవిష్టః, ఆ గురువుల యందు ఆవిష్టుడై ముక్తిదో భవేత్, మోక్షాన్ని మనకు కరుణిస్తాడు. అంతటి సామర్థ్యం నియత గురువులకు ఉంటుంది. ఆ నియత గురువులు మన యోగ్యతను తెలుసుకొని మన బింబంలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు అన్నటువంటి దాన్ని ఉపదేశం చేసి మనం ఉపాసన చేయవలసినటువంటి మార్గాన్ని మనకు ఉపదేశం చేస్తారు గురువులు. అందువల్ల అటువంటి విశిష్ట సామర్థ్యం కల గురువులు, వాళ్ళలో ఉండే భగవంతుడు అనుగ్రహిస్తాడు తప్ప భగవంతుడు ప్రత్యేకంగా మనల్ని అనుగ్రహించడు. గురువుల యందు ఉండే తస్మిన్ ఆవిష్టః ముక్తిదో భవేత్, ఆ గురువులే మనకు హితోపదేశాన్ని చేసేటువంటి వాళ్ళు. ఆ గురువులే మనకు భగవంతుడి మార్గాన్ని చూపించేటువంటి అతి ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు గురువుల వారు. నియత గురువులు ప్రధానం, కానీ మనకు తత్వోపదేశాన్ని ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ కూడా ఒక ప్రమేయాన్ని వాళ్ళతో నేర్చుకున్నా కూడా గురువులే. విశేషంగా ఉపదేశం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళలో ఉండే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అందువల్ల గురుస్థానం చాలా గొప్పది. నాతి ప్రసన్న హృదయ యద్దద్యాత్ గురురప్యసో, అటువంటి గురువు ఆ గురువుల వారు నాతి ప్రసన్న హృదయ, వాళ్లకు మనసులో లేదు, కానీ శిష్యులు లేదు కావాలి 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 అని మనకు ఇప్పించుకుంటే, గురువుల ద్వారా అనుగ్రహాన్ని చేయించుకుంటే అది సత్యం నభవేత్. ఆ అనుగ్రహం అది ఎప్పటికీ సత్యం కాదు. ఏమో ప్రారంభంలో ఫలితాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది తప్ప అది చివరి వరకు మనకు ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని మనకు ఇవ్వదు. అందువల్ల గురు ప్రసన్నులయ్యే వరకు
వాళ్ళ దగ్గర సేవ చేసుకోవాలి. అందువల్లనే ఆరుణి, ఉపమన్యు మొదలైనటువంటి వారి ఉపదేశాలను మహాభారతం మనకు తెలుపుతుంది. అటువంటి ఆ మహాభారతంలో వాళ్ళు ప్రారంభంలో చేసింది ఏమిటి అంటే కేవలం గురుసేవ. గురువులు సంతుష్టులయ్యే వరకు వాళ్ళు సేవ చేసుకుంటూనే ఉండడం. తర్వాత గురువులు ఒక్కసారి పిలిచి ఆ శిష్యుడి తల మీద అనుగ్రహాన్ని అంటే ఆ అమృతహస్తాన్ని పెడితే వాళ్లకు సకల విద్యలు వచ్చేవి. ఓం ప్రధానమదేవహి తదుక్తం ఓం అన్నటువంటి బ్రహ్మసూత్రంలో చెప్పేటువంటి మాట ఇది. అంతటి అక్కడ నిర్ణయించబడినటువంటి తత్వం ఇది అని చెబుతారు. అందువల్ల గురువు అనుగ్రహం ఉంటే సర్వస్వాన్ని పొందవచ్చు. అదే గురువులు మనకు ప్రసన్నులై అనుగ్రహం చేయకపోతే మనం దేన్ని కూడా సంపాదించలేము. ఆ భగవంతుడు కూడా మనకు ప్రసాదాన్ని ఇచ్చే అనుగ్రహాన్ని చేసేటువంటిది గురుముఖేననే అనుగ్రహాన్ని చేస్తాడు. అందువల్లనే మనం గురువుల వారికి మన మధ్వ సంప్రదాయంలో విశేషమైనటువంటి స్థానాన్ని మనం ఇచ్చాం. ప్రతి ఒక్కరూ ఈ అధ్యాత్మ విద్యలో గురువుల వారికి విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. కానీ మనలో ఇంకా విశేషం ఏమిటి అంటే గురువుల వారి బృందావనాలకు విశేషంగా మనం సేవ చేసుకుంటూ ఉంటాం. ఆ సేవ చేస్తే అంతర్యామి అయినటువంటి ఆ గురువుల వారు సంతోషిస్తే అంతర్యామి అయినటువంటి భగవంతుడు మనకు విశిష్ట అనుగ్రహాన్ని ఇస్తాడు. అందువల్లనే వేల సంఖ్యలో మనకు రాఘవేంద్ర స్వాముల వారి, టీకాకృత్పాదుల వారి, విజయేంద్ర స్వాములు, శ్రీపాదరాజులు నానా విధమైనటువంటి గురువుల సేవను మనం చేస్తూ ఉంటాం. అటువంటి ఆ గురుసేవ ద్వారా మనకు విశిష్టమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఒకవేళ గురువులు అనుగ్రహించకపోతే అది మనకు ఆ విశిష్ట అనుగ్రహం అన్నటువంటిది కాదు. భగవంతుడు పరిపూర్ణ అనుగ్రహాన్ని చేయడు. ఈ సందర్భంలోనే మరొక మాటను కూడా తెలుసుకోండి. ఈ సంప్రదాయంగా మనం చేస్తూ వచ్చినటువంటి ఈ వేదోక్తమైనటువంటి పురాణోక్తమైనటువంటి ఈ మార్గం ఏదైతే ఉన్నదో, మధ్వాచార్యుల వారు దేన్నైతే ఉపదేశించారో అటువంటి ఆ గురువుల వారినే మనం ఆశ్రయించాలి. అంటే తత్వజ్ఞానం గురువుల వారికి ఉండాలి. విశిష్టమైనటువంటి తత్వజ్ఞానాన్ని వాళ్ళు సంపాదించి ఉండాలి. అటువంటి గురువులనే ఆశ్రయించాలి. తత్వజ్ఞానం లేకుండా మనకు సాంసారికమైనటువంటి కొన్ని కోరికలు ఉంటాయి. అటువంటి వారిని తీర్చడానికి ఇప్పట్లో అయితే చాలా కావలసినటువంటి బాబాలు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళ పేర్లను ప్రస్తావించడానికి పోను. మహా పుణ్యతిథి వాళ్ళ పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి, కానీ సందర్భం వచ్చింది అని చెబుతాను. అటువంటి వారి దగ్గరకు వెళితే అది మనకు మోక్షానికి కారణం కాదు. మొట్టమొదటిది, ఈ సంసారంలో కొన్ని కోరికలు తీరవచ్చు, కానీ దాని తర్వాత దానికి నరకాది అనర్థములు ఉన్నవి. ఎందుకు అంటే విష్ణు సర్వోత్తమత్వాన్ని, వాయు జీవోత్తమత్వాన్ని, తారతమ్యాన్ని, వేదోక్తమైనటువంటి మార్గాన్ని పురాణంలో, పంచరాత్రంలో, మహాభారతంలో చెప్పినటువంటి మార్గంలో వచ్చినటువంటి వాళ్ళు కారు. అటువంటి తత్వజ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోలేదు. ఏదో కొన్ని మంత్రాలు అంటే ఈ సాంసారికమైనటువంటి కోరికలు తీరడానికి ఈ ప్రధానమైనటువంటి మంత్రములే, అంటే ఈ వేదోక్తమైనటువంటి మంత్రములు, తంత్రసారోక్తమైనటువంటి మంత్రములే కావలసినటువంటి పని లేదు. వామ మార్గంలో కూడా వాళ్ళు సిద్ధిని పొంది అప్పటికప్పుడు మనకు ఫలితాన్ని ఇవ్వవచ్చు. కానీ అది శాశ్వతమైనటువంటి ఫలితానికి అది మార్గం కాదు. అందువల్ల అటువంటి మార్గాన్ని మనం ఎంచుకోరాదు. అందువల్లనే ఈ మార్గం చాలా కఠినమైనటువంటిది, కానీ ఇందులో శాశ్వతమైనటువంటి సిద్ధి ఉంది. అది ఆ వామ మార్గము, అది తక్షణ ఫలితాన్ని ఇస్తుంది, కానీ అది సిద్ధికి దారి కాదు. అందువల్ల అటువంటి మార్గంలో వెళ్ళవద్దండి. ఎవరు మీరు తత్వజ్ఞానం కావాలి, మధ్వాచార్యుల వారి సత్సిద్ధాంతంలోనే మనం ఉండాలి, ఈ మార్గమే నిజమైనటువంటి మార్గం, శ్రేయో మార్గము అని అనిపిస్తుంది. కష్టమైనా చింతలేదు. కొన్ని కోరికలను భగవంతుడు ఇవ్వడు, పరీక్ష చేయడానికి కొన్నింటిని ఇవ్వడు. అది జన్మాంతరంలో ఇవ్వాలి అని భగవంతుడి సంకల్పం ఉంటే అలాగే చేస్తాడు. అంతే తప్ప భగవంతుడికి వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అన్నటువంటిది లేదు. సాక్షాత్తు తన చెల్లెలి కుమారుడు అభిమన్యుడు, అతడికి ఆయుష్ను లేకుండా చేసి సుభద్ర పరిపూర్ణంగా, అంటే కళ్ళ నీళ్లు పెట్టుకునే విధంగా భగవంతుడు చేస్తాడు. భగవంతుడికి అభిమన్యుడిని బ్రతికించడం పెద్ద మాట కాదు, కానీ తన వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి భగవంతుడు ఇవ్వడు.
అది భగవంతుడి సంకల్పానుసారంగానే ఉంటుంది. అందువల్లనే మనం ప్రయత్నం మాత్రం చేస్తాం. అది భగవంతుడు ఏ సందర్భంలో ఇస్తాడో ఇస్తాడు. అది మన కర్మానుసారంగా భగవంతుడికి తెలుసు, అతడు ఇచ్చేటువంటి వాడు ఇస్తాడు. అందువల్ల ఈ మార్గంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. అదేవిధంగా ఫలితం శీఘ్రంగా రాదు. కానీ ఇది శాశ్వతమైనటువంటి మోక్షానికి సాధనమవుతుంది. మిగిలిన ఏ మార్గాలు కూడా శాశ్వతమైనటువంటి మోక్షానికి సాధనం కాదు. అందువల్ల నతత్ సత్యం భవేత్ తస్మాత్. ఆ గురువులు ప్రసన్న మనస్కులై ఇవ్వకపోతే అప్పుడు మన సేవాలోపమే ఉంటుంది, లేకపోతే ప్రబలమైనటువంటి ప్రారంధం ఉంటుంది. అందువల్ల అది సత్యం కాదు. అందువల్ల అర్చనీయో గురుస్సదా, నిరంతరంగా గురువుల అర్చనను చేస్తూ వెళ్ళాలి. ఆ గురువులు ఎంత మనం గురువులను ఆరాధన చేస్తాము, గురువులను విశేషంగా స్మరణ చేసుకుంటాము, అటువంటి ఆ గురువుల అంతర్యామి అయినటువంటి భగవంతుడు మనకు తప్పకుండా అనుగ్రహాన్ని చేస్తాడు. అందువల్ల గురుస్థానం చాలా పెద్దదైనటువంటిది. 126వ శ్లోకం. స్వావరాణాం గురుత్వంతో భవేత్ కారణతః క్వచిత్ మర్యాదార్థం తే విపూజ్య నతు యద్వత్ పరో గురుః ఇత్యేతత్ పంచరాత్రోక్తం పురాణేష్వనుమోదితం. స్వావరాణాం గురుత్వం. ఒక్కొక్కసారి యోగ్యతలో మనకంటే చిన్నవాళ్ళు అయినా కూడా వాళ్ళు గురువులు అవ్వచ్చు. కారణతః, ఏదో కారణాంతరం చేత వాళ్లకు ఆ గురుస్థానం లభిస్తుంది. కానీ లోక మర్యాదార్థం వాళ్ళను కూడా పూజించాలి. కానీ సర్వోత్తమమైనటువంటి గురువులను ఏ విధంగా పూజిస్తామో ఆ విధంగా పూజించరాదు. ఉదాహరణకు చెబుతాను. మధ్వాచార్యుల వారు అంటే భూమి మీద అవతరించారు. అవతరించినప్పుడు వాళ్లకు ఒకళ్ళు వేదాధ్యయనాన్ని తోటంతిల్లాయ అని వాళ్ళు వేదాధ్యయనాన్ని చేపిస్తారు. అదేవిధంగా అచ్యుత ప్రేక్షుల వారు ఉపదేశాన్ని చేస్తారు, సన్యాసాశ్రమాన్ని ఇచ్చి. వాళ్ళు కారణత క్వచిత్ కారణత, ఏదో కారణం చేత ఇప్పుడు గురువులుగా వచ్చారు. కానీ మధ్వాచార్యుల వారి కంటే గొప్పవాళ్ళ వాళ్ళు అంటే సర్వథా కాదు. మధ్వాచార్యుల వారి కంటే చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు రుజువు స్థానంలో ఉన్నటువంటి వారు. వీళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు అయినా కూడా మర్యాదార్థం తేపి పూజ్య, లోక మర్యాదను సంరక్షించడానికి వాళ్ళకు కూడా మధ్వాచార్యుల వారు ప్రతిరోజు నమస్కారం చేసేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు గురుస్థానంలో ఉన్నారు. అందువల్ల నతు యద్వత్ పరో గురు, ఆ మధ్వాచార్యుల వారికి సాక్షాత్ గురువు భగవంతుడే. ఆ భగవంతుడిని ఎంతగా వాళ్ళు ఆరాధన చేస్తారో అంతగా ఈ గురువులను ఆరాధన చెయ్యరు. ఇప్పుడు ఇంద్రుడికి పురోహితుల స్థానంలో గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు బృహస్పత్యాచార్యుల వారు. వాళ్లను ఒక విశేషంగా మర్యాద చేసి పూజ చేస్తారు. కానీ ప్రధానంగా ఏ విధంగా సాక్షాత్ గురువు అయినటువంటి పార్వతీదేవిని, శంకరుల వారిని ఏ విధంగా ఇంద్రుడు పూజ చేస్తాడో ఆ విధంగా వీళ్లను చెయ్యరు అన్నటువంటిది తత్వం. ఇత్యేతత్ పంచరాత్రోక్తం పురాణేష్వనుమోదితం. ఇది పంచరాత్రంలో చెప్పి పురాణాల్లో అనుమతించబడ్డటువంటి తత్వము. అందువల్ల గురువులను విశేషంగా ఆరాధన చెయ్యాలి. 127వ శ్లోకం. యదా ముక్తి ప్రదానాయ స్వయోగ్యం పశ్యతి ధ్రువం రూపం హరేస్తదా తస్య సర్వపాపాని భస్మసాత్. యదా ముక్తి ప్రదానాయ, ఎప్పుడైతే ముక్తిని ఇవ్వాలి అని స్వయోగ్యం, ఆ జీవుడి యోగ్యత ఎంత ఉన్నదో అంత పరిపూర్ణంగా అతడు సాధన చేసుకున్నాడు అనంటే ధ్రువం పశ్యతి, ఆ యోగ్యతను భగవంతుడు తెలుసుకొని బింబమూర్తిని, ఆ స్వయోగ్యం తనకు యోగ్యమైనటువంటి ఆ బింబమూర్తి ఎవరైతే ఉన్నారో అటువంటి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని, హరేహే రూపం ధ్రువం పశ్యతి, నిశ్చితంగా అతడు చూస్తాడో అప్పుడు తదా తస్య సర్వపాపాని భస్మసాత్, ఆ వ్యక్తి యొక్క, ఆ జీవుడి యొక్క పూర్వతనమైనటువంటి పాపములు ఏవైతే ఉన్నవియో, అనాది కాలం నుండి చేసినటువంటి అనంత పాపములు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడాను ఆ క్షణంలో అపరోక్ష జ్ఞానమైన వెంటనే అవన్నీ కూడా భస్మమవుతాయి అని ఇది చతుర్థాధ్యాయంలో చెప్పేటువంటి దీనికి ఒక సూత్రం ఉన్నది. ఓం తదదేగమ ఉత్తర పూర్వాఘయో అశ్లేష వినాశో తద్వ్యపదేశాత్ అన్నటువంటి బ్రహ్మసూత్రం 4వ అధ్యాయం 1వ పాదం 13వ సూత్రం. అక్కడ భాష్యంలోను అదేవిధంగా
తత్వప్రకాశిక, అనువ్యాఖ్యానము, శ్రీమన్యాయ సుధా గ్రంథాల్లో ఈ తత్వాన్ని చాలా అద్భుతంగా నిర్ణయం చేస్తారు. కరోతి నిఖిలం పూర్వం పాశ్చాత్యస్యాప్యసంగతం కరోతి తద్విషశ్చైవం పుణ్యనాశోప్యసంగతం. ఇది మోక్షయోగ్యులైనటువంటి జీవులకు పాపనాశం ఏ విధంగా అవుతుందో అదే తమోయోగ్యులైనటువంటి జీవులకు పుణ్యనాశం అవుతుంది. వాళ్లకు పుణ్యం అంటే సకామమైనటువంటి పుణ్యాన్ని, తపస్సులను ఏదైతే చేస్తారో ఆ పుణ్యం అంతా నాశమైపోయి వాళ్ళు తమస్సుకు వెళతారు. పుణ్యం ఉంటే మిగిలిపోతే వాళ్ళు తమస్సుకు వెళ్ళలేరు. అదేవిధంగా మనకు పాపం ఉంటే, అంటే మోక్షయోగ్య జీవులకు పాపం ఉంటే వాళ్ళు కూడా మోక్షానికి వెళ్ళలేరు. అందువల్ల భగవంతుడు పాపములన్నిటినీ కూడా భస్మం చేసేస్తాడు. అవన్నీ కూడా నాశనం అవుతాయి. కేవలం ప్రారబ్ధం మాత్రమే, మనం భోగించేటువంటి భోగం ప్రారంభం అయిపోయింది, అటువంటి ప్రారబ్ధం మాత్రమే మిగిలి ఉన్నది. అటువంటి ఆ ప్రారబ్ధాన్ని తీర్చుకొని అది చివరి జన్మ కలుగుతుంది. అప్పుడు అది చరమదేహమని కూడా తెలుస్తుంది. ఎందుకంటే అప్పటికి అపరోక్ష జ్ఞానం సంపాదించి ఉంటారు. అందువల్ల చరమదేహం. ఆ దేహం తర్వాత ఇక ఈ భూమి మీద మళ్ళీ పుట్టుక అన్నటువంటిది ఉండదు. అప్పుడు ఏదో లోకంలో, అంటే స్వర్గం పైన ఉన్నటువంటి మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం ఎక్కడైనా కూడా ఆ వ్యక్తి తాను సాధన చేసుకుంటూ ఉంటాడు. 128వ శ్లోకం. ఇదంతా మోక్షానికి సంబంధించినటువంటి విషయములే చెబుతూ ఉన్నారు. యాంతి పూర్వాణ్యుత్తరాణి నశ్లేషం యాంతి కానిచిత మోక్షశ్చ నియతస్తస్మాత్ స్వయోగ్య హరిదర్శనే. అంటే వెనుకటి పాపములు అవి మనల్ని బాధించవు. అదేవిధంగా యాంతి పూర్వాణి ఉత్తరాణి నశ్లేషం యాంతి కానిచిత్. శ్లేషం పూర్వాణి, ముందు చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నావో అవన్నీ భస్మమవుతాయి. ఇక ఉత్తరం, అపరోక్ష జ్ఞానం తర్వాత చేసినటువంటి కొన్ని పాపములు ఉంటాయి, అప్పుడు కూడా పాపములను చేస్తాడు. అందువల్ల అది ప్రారబ్ధ కర్మానుసారంగా వాళ్ళందరూ అపరోక్ష జ్ఞానం తర్వాత కూడా పాపములను చేస్తారు. ఆ చేసిన తర్వాత అది మనకు ఘోరమైనటువంటి అనర్థాన్ని ఏదైతే ఇవ్వాలో అటువంటి దాన్ని ఇవ్వదు. శ్లేషం యాంతి, అది మనకు శ్లేషం సంబంధించదు. అందువల్ల ఒకసారి అపరోక్ష జ్ఞానం అయితే స్వయోగ్య హరిదర్శనే, తస్మాత్ స్వయోగ్య హరిదర్శనే మోక్షశ్చ నియతః. మోక్షము నియమంగా వస్తుంది. ఇది కూడా బ్రహ్మసూత్రంలో నిర్ణయించబడినటువంటి తత్వం. ఓం అనియాత్ సర్వేషాం అన్నటువంటి బ్రహ్మసూత్రం. ఒక్కసారి అపరోక్ష జ్ఞానం అయితే ఇంకా ఎవరు ఏం చేసినా కూడా అతడికి మోక్షం లేదు అనడానికి లేదు, మోక్షం కలుగుతుంది. ఇక అతడు చేసినటువంటి పాపముల ద్వారా మోక్షంలో సుఖం తక్కువ అవుతుంది తప్ప అతడికి మోక్షం లేదు అనడానికి లేదు. ఓం అనియమ సర్వేషాం అనియమ అంటే ప్రతి ఒక్కరికి కూడా మోక్షం కలుగుతుంది. ఏం పాపం చేసినా కూడా అపరోక్ష జ్ఞానం తర్వాత ఎంతటి ఘోరమైనటువంటి పాపం చేసినా కూడా అతడికి మోక్షం కలుగుతుంది. అంతే తప్ప మోక్షం లేదు అనడానికి లేదు. అవశ్యంగా మోక్షం ఉన్నది అని. అంటే పూర్వోత్తర కర్మలు అవేవి కూడా, పూర్వకర్మలు అవి పూర్వస్య వినాశ, మొదట ఉన్నటువంటి ఆ కర్మలన్నీ కూడా, అంటే ఆ కర్మ ద్వారా పొందవలసినటువంటి పుణ్యపాపముల ఏదైతే భోగం ఉన్నదో ఆ పూర్వకర్మలన్నీ కూడా అవి నాశనం అవుతాయి. ఉత్తర కర్మల అశ్లేష, ఉత్తర పూర్వాఘయో అశ్లేష వినాశం, ఉత్తరస్య అశ్లేష పూర్వస్య వినాశ అన్నటువంటిది చెబుతారు. ఈ విషయంలో శృతిశ్చ తత్పరాయద్వత్, ఈ విషయంలో వేదము కూడా, అంటే ఉపనిషత్తు చెబుతుంది, దానికి అందులో తాత్పర్యం కూడా ఉన్నది. తద్యథ ఇత్యవదత్ స్ఫుటం, అది ఏం చెబుతున్నది అంటే అక్కడ తాత్పర్యం ఉన్నటువంటి శృతి తద్యథ అని ప్రారంభమవుతుంది అని చెప్పారు. తద్యథ ఇత్యవదత్ స్ఫుటం, ఇది ఛాందోగ్య ఉపనిషత్తులో వచ్చేటువంటి చతుర్థాధ్యాయంలో వచ్చేటువంటి ఒక ఉపనిషద్ వాక్యం, వేదవాక్యం.
ఏమిటి అంటే తద్యథా పుష్కర పలాశ ఆపో నశ్లిష్యంతి ఏవం ఏవం విధి పాపం కర్మ నశ్లిష్యతే. అంటే ఉత్తర అపరోక్ష జ్ఞానం తర్వాత చేసినటువంటిది దానికి శ్లేష అంటే సంబంధం లేకుండా ఉంటుంది. ఏ విధంగా అంటే పుష్కర పలాశ అంటే తామరాకు, తామరాకు మీద నీటి బొట్టు అన్నటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. అది సామెత రూపంలో కూడా మనం వాడుతూ ఉంటాం. కానీ దాన్నే ఇక్కడ ఉపనిషత్తు చెబుతుంది పుష్కర పలాశ అంటే ఆ పుష్కర అంటే కమలం, దాని యొక్క ఆకు, దాని మీద ఆపహ యథా నశ్లిష్యతే, ఆ నీటి బిందువు ఏ విధంగా అక్కడ దాన్ని సంబంధాన్ని ఉంచుకోదు. అంటే ఒక ముత్యం మాదిరిగా అక్కడ ఉంటుంది. తామరాకు మీద వర్షం పడ్డప్పుడు మీరు చూడండి, దాన్ని అలా విదిలిస్తే అదంతా కూడా కింద పడిపోయి అక్కడ నీటి బొట్టు ఉన్నదా లేదా అన్నటువంటి సందేహం కలుగుతుంది. ఎందుకంటే కించిత్తు దానికి సంబంధం లేకుండా అదంతా కూడా జారిపోతుంది. అక్కడ ఒక్క కూడా నీటి గుర్తు ఉన్నట్టుగా ఒక్కటి కూడా చిన్న గుర్తు కూడా మనకు మిగలదు. అది ఏ విధంగానో ఏవం విధి, ఈ విధంగా భగవంతుణ్ణి తెలుసుకున్నటువంటి అపరోక్ష జ్ఞానం చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క పాపం కర్మ అంటే అపరోక్ష జ్ఞానం తర్వాత చేసేటటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అది నశ్లిష్యతే, అది సంబంధించదు ఆ వ్యక్తికి. అది చాలా అల్పమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాలి తప్ప అతడికి ఘోరమైనటువంటి నరకాద్యనర్థములు లేవు. అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తూ ఉన్నాను, సంసారంలో ఉన్నటువంటి జీవుడు ఏదైనా పాపం చేస్తే అతడు భక్తుడు కాకపోతే, హరిభక్తుడు కాకపోతే 100కు 100 అనుభవించాలి. ఇక హరిభక్తుడైతే 80, మహాభక్తి చేసి ఎల్లప్పుడూ భగవంతుడిని ఆరాధించేటువంటి ఆ వ్యక్తి పాపాన్ని చేస్తే 40-50 వరకు అనుభవించాలి. అదే అపరోక్ష జ్ఞాని చేస్తే 5%, 10% మాత్రమే అనుభవిస్తాడు తప్ప మిగిలిన 90 వెళ్ళిపోతుంది. భగవంతుడు వాళ్లకు అటువంటి ఆ పాపకర్మల యొక్క భోగాన్ని ఇవ్వడు. దానివల్ల నరకాద్య అనర్థములు ఏవైతే అవ్వాలి అదేది కూడా వాళ్లకు సంబంధించదు. ఇక మోక్షంలో కాస్త ఆనంద హ్రాసం అవుతుంది. ఇక పూర్వతనంలో చేసినటువంటిది అది కూడా అంటే పూర్వంలో చేసినటువంటి అనాది కాలం నుండి చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నావో దాని పరిస్థితి ఏమిటి అంటే దాన్ని కూడా తద్యథ అనే ఛాందోగ్యోపనిషత్తు చెబుతుంది. ఇది 5వ అధ్యాయంలో చెప్పినటువంటిది. తద్యథ ఈశీకాతూలం అగ్నౌ ప్రోతం ప్రదూయతే ఏవం హవై అస్య సర్వే పాప్మానః ప్రదూయంతే. ఈశీకాతూలం అంటే పత్తి, అది అగ్నోప్రోతం, ఒక గది నిండా పత్తి అంటే దూది పెట్టారు. ఆ దూది ఉన్నది, అక్కడ ఒక చిన్న అగ్నికణం వేస్తే అది సంపూర్ణంగా భస్మం చేసేస్తుంది. అదేవిధంగా ఒక్క అపరోక్ష జ్ఞానాన్ని చేసుకుంటే అతడి సర్వ పాపములు కూడా అవి నాశనం చెందుతాయి అని తద్యథ ఇత్యవదత్ స్ఫుటం. ఈ విధంగా స్పష్టంగా శృతి అంటే మనకు వేదము ఛాందోగ్య ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. అందువల్ల ఒక్కసారి అపరోక్ష జ్ఞానం అయితే పాపము యొక్క సంబంధమే మనిషికి ఉండదు. ఈ విధంగా అంతటి దివ్యమైనటువంటిది అపరోక్ష జ్ఞానము అని అపరోక్ష జ్ఞానం యొక్క సామర్థ్యాన్ని తెలిపి ఇంకా చాలా విస్తారంగా ఉన్నది. ఇక్కడ ఆచార్యుల వారు ప్రధానమైనటువంటి తత్వాలను మాకు చెప్తూ ఉన్నారు. దీని గురించి తృతీయాధ్యాయ 4వ పాదంలో చాలా విస్తారంగా బ్రహ్మసూత్రములను అక్కడ నిర్ణయం చేస్తారు. ముక్తాస్తు మానుషా దేవాన్ దేవా ఇంద్రం సశంకరం సబ్రహ్మాణం క్రమేణైవ తేన యాంత్యఖిలా హరిం. ముక్తాస్తు, ముక్తులందరూ కూడా, ముక్తాహ మానుషాహ, ముక్తులైనటువంటి మానవులందరూ కూడా దేవాన్ యాంతి, దేవతలను చేరుకుంటారు. దేవాహ, దేవతలందరూ కూడా ఇంద్రం ఇంద్రుడు, సహా ఇంద్ర శంకరం అంటే శంకర స్థానంలో ఉన్నటువంటి శేషదేవుల వారిని, సహా ఆ శేషదేవుల వారు బ్రహ్మాణం క్రమేణైవ,
తేన యాంత్యఖిలాహరిం. ఈ విధంగా క్రమంగానే భగవంతుణ్ణి చేరుకుంటారు. మోక్షము అంటే నేను ఒక్కడనే వెళ్ళి అక్కడ మోక్షంలో కూర్చుంటాను అని కాదు. దేవతల వెంబడినే మనం వెళ్ళాలి. ఎందుకంటే మనకు అపరోక్ష జ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానం కలగాలి అని మన ద్వారా సాధన చేయించినటువంటి వాళ్ళు దేవతలు. అందువల్ల మనకు గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు దేవతలు. ఆ దేవతాక్రమం ఏ విధంగా ఉన్నదో అదే విధంగా మనం వెళ్ళాలి. 131. ఉత్తరోత్తరవశ్యాశ్చ ముక్తారుద్ర పురస్సరాః నిర్దోషా నిత్యసుఖినః పునరావృత్తివర్జితాః స్వేచ్ఛైవ రమంతేత్ర నానిష్టం తేషు కించన. ఉత్తరోత్తరవశ్యాశ్చ, అక్కడ కూడా మనకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ వశంలోనే వాళ్ళ అధీనంలోనే మనం ఉంటాము. ఇది దేవతలకు కూడా ఈ నియమమే. అందరూ కూడా తమకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ అధీనంలోనే ఉండాలి. ముక్తా రుద్ర పురస్సరాహ అంటే ఆ రుద్రదేవుల వారు అంటే రుద్ర పదవి శేష దేవుల వారు వాళ్ళు కూడా బ్రహ్మదేవుల వారి అధీనంలోనే ఉంటారు. అదేంటండి మనం ఇంత సాధన చేసుకుని అక్కడ వెళ్ళినా కూడా మనం స్వతంత్రంగా జీవించలేమా అంటే ఆ స్వాతంత్రం అన్నటువంటిదే మనకు లేదు. అది భగవంతుడికి మాత్రమే ఉన్నటువంటి గుణం. ఇప్పుడు మనకు స్వాతంత్ర భ్రమ మాత్రమే కలుగుతుంది. నాకు స్వాతంత్రం ఉన్నది అన్నటువంటిది భ్రమ మాత్రమే. అన్ని భగవంతుడిచ్చి మన ద్వారా సాధన చేయించేటప్పుడు నాకెక్కడి స్వాతంత్రం, అది లేదు. అక్కడ కూడా మనం వాళ్ళ అధీనంలోనే ఉంటాం. వాళ్ళు ఏ పనులు చెప్పినా కూడా మనం చేస్తాం. కానీ ఇక్కడ సంసారంలో మనకు విసుగు కలుగుతుంది. ఏం చేద్దాం, వదిలిపెట్టేస్తే పోలా, వాళ్ళ కంటికి కనిపించకుండా దూరం పోతే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ అక్కడ అది అటువంటి బాధలు ఏమీ కలగదు. సంతోషంగానే వాళ్ళు చెప్పినటువంటి అన్ని పనులను మనం చేస్తాము. వాళ్ళ అధీనంలోనే ఉంటాం. నిర్దోష, అక్కడ ఆ దుఃఖము, బాధ, లేకపోతే నొప్పి అటువంటివి ఏమి కూడా దోషములు ఏవైతే ఉన్నవి ఆ ఏ దోషములు కూడా, ఆకలి దప్పిక ఇవేవి దోషములు అక్కడ లేవు. నిర్దోషాహ నిత్యసుఖిన, ఎల్లప్పుడూ అద్భుతమైనటువంటి లోకోత్తరమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాము. పునరావృత్తి వర్జితాహ, ఒక్కసారి వెళితే మళ్ళీ తిరిగి వచ్చేటువంటిది కాదు. పునః ఆవృత్తి అన్నటువంటిది లేదు. వర్జిత అంటే లేదు, మళ్ళీ తిరిగి రావటం అన్నటువంటిది లేదు. స్వేచ్ఛ ఇవ రమంతేత్ర, మన ఇష్టానుసారంగానే అక్కడ ఉంటాం. ఎవరు మనకు ఇది చెయ్యి అది చెయ్యి అని విధానం, ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా సంసారంలో ప్రతిరోజు స్నానం చేయాలి, పూజ చేయాలి, అన్ని విధానాలను చెప్పారు మనకు. అటువంటి విధానములు అక్కడ ఏవి కూడా ఉండవు. నా ఇష్టానుసారంగా చేస్తాను, అది చేయకపోతే తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు నాకు. స్వేచ్ఛ ఇవ రమంతేత్ర అనిష్టం తేషు కించన నా, వాళ్లకు అనిష్టమైనటువంటిది ఏది కూడా ఉండదు. విపరీతమైనటువంటి ఎండ, కరెంటు పోయింది, అటువంటివి ఏమీ లేవు. కరెంటుతో సంబంధమే లేదు. సూర్యచంద్రులు ఎల్లప్పుడూ ఉంటారు, దేదీప్యమానంగా ఉంటుంది. చీకటి కావాలంటే చీకటి, వెలుగు కావాలంటే వెలుగు, ఏది కావాలన్నా కూడా అది అక్కడ దొరుకుతుంది. అనిష్టమైనటువంటిది అక్కడ ఏది కూడా లేదు. రోగం లేదు, మృత్యు లేదు, కరోనా భయం సర్వథా లేదక్కడ. అటువంటి దివ్యమైనటువంటి లోకం అది ఆ ముక్త లోకము అని చెప్పి, ఈ విధంగా ముక్తులు ఏ విధంగా ఉంటారో అదే విధంగా అసురా కలిపర్యంతాః ఏవం దుఃఖోత్తరోత్తరాః, అసురులలో అంటే తమోయోగుల్లో కూడా కలిపర్యంతం కలి మొట్టమొదటివాడు, అతడికి అత్యధికమైనటువంటి దుఃఖం. తర్వాత విప్రచిత్తి, కాలనేమి మొదలైనటువంటి అసురులందరూ కూడా ఉన్నారు. క్రమంగా చిన్న వాళ్లకు కాస్త దుఃఖం, కాస్త అంటే వాళ్లకు దుఃఖమే, వాళ్లకు ఎక్కువగా దుఃఖం. ఈ విధంగా సుఖ తారతమ్యం ఏ విధంగా ఉన్నదో దుఃఖ తారతమ్యం కూడా ఉన్నది. తేషు కలిహి దుఃఖాధిక, ఆ అసురులందరిలో కూడా కలి అత్యధికమైనటువంటి దుఃఖం కలవాడు. తేపి ఏవం బ్రహ్మవద్గణాః, ఈ బ్రహ్మదేవుల వారి గణం, రుద్రగణం, గరుత్మంత గణం, ఈ విధంగా ఆ దేవతలు వాళ్ళు మాత్రమే, ఆ గుంపులోని వాళ్ళు మాత్రమే ఆ పదవికి వస్తారు అని చెప్పాం కదా. ఈ విధంగా అసురులలో కూడా ఉన్నది. వాళ్ళకు కూడా ఆ సమూహం వాళ్ళు కలి అయిపోయాడు ఇక మళ్ళీ రాడు అని అనుకోవద్దు. మళ్ళీ ఆ కలి వాళ్ళ అనంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి ఆ జీవులు వస్తూనే ఉంటారు, వాళ్ళు అక్కడికి ఆ తమస్సుకు వెళుతూనే ఉంటారు అన్నటువంటి దాన్ని చెప్తూ ఉన్నారు.
133 తథాన్యేప్యసురా సర్వే గణాయోగ్యతయా సదా బ్రహ్మైవ సర్వజీవేభ్యః సదా సర్వగుణాదికః. తథా అన్యేపి అసురాః సర్వే గణాః, మిగిలిన అసురగణం, కాలనేమి గణం, విప్రచిత్తి గణం, ఈ విధంగా వాళ్ళు ఆ అసురులు వాళ్లకు ప్రత్యేకంగా గణములున్నవి. వాళ్ళ యోగ్యతానుసారంగా వాళ్ళు ఆ అసుర జన్మను పొందుతారు, దేవతా విరోధాన్ని చేస్తారు, భగవంతుడిని ద్వేషిస్తారు, పాపకర్మలను చేస్తారు. పాపకర్మలను వాళ్ళ యోగ్యతానుసారంగా పాపకర్మలు పూర్ణమైతే వాళ్ళు తమస్సుకు వెళతారు. ఇక సర్వజీవేభ్య, సంసారంలో ఉన్నటువంటి సకల జీవుల కంటేను సదా ఎల్లప్పుడూ సర్వగుణాధిక బ్రహ్మైవ, చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే అంటే విశిష్ట గుణపూర్ణులు. విష్ణుభక్తి, ఆనందము మొదలైనటువంటి శక్తి, తత్వజ్ఞానము, అదేవిధంగా సర్వదేవత నియామకత్వం మొదలైనటువంటి గుణాలన్నీ కూడా బ్రహ్మదేవుల వారికి విశేషంగా ఉన్నది. ముక్తోపి సర్వముక్తానాం ఆధిపత్యే స్థితః సదా ఆశ్రయస్తస్య భగవాన్ సదా నారాయణ ప్రభుః. సర్వముక్తానాం ఆధిపత్యే స్థితః, ముక్తోపి, మోక్షాన్ని, ఈ సంసారంలో మాత్రమే బ్రహ్మదేవుల వారు గొప్పవారు అని కాదు, మోక్షానికి వెళ్ళినప్పుడు కూడా సర్వముక్తానాం ఆధిపత్యే సదా స్థితః, ముక్తోపి, మోక్షాన్ని పొందిన తర్వాత కూడా బ్రహ్మదేవుల వారు సకల ముక్తులకు అధిపతులుగా వాళ్ళు ఉండే ఉంటారు. తస్య, ఆ బ్రహ్మదేవుల వారికి ఆశ్రయుడు భగవంతుడే. సదా నారాయణ ప్రభువు, ఎల్లప్పుడూ ఆ భగవంతుడు ఆశ్రయుడిగా ఉంటాడు. భగవంతుడు సర్వోత్తముడు. ఆ సర్వోత్తముడి ఆశ్రయంలో ఉన్నటువంటి వారు బ్రహ్మదేవుల వారు. ఆ క్రమంలోనే మనం కూడా వాళ్ళ ఆశ్రయంలో ఉంటాము. ఇది మోక్షానికి వెళ్ళినప్పుడు కూడా. ఇది 135, 136. ఇతి ఋగ్యజుస్సామ అథర్వ పంచరాత్ర ఇతిహాసతః పురాణేభ్యస్తతాన్యేభ్యః శాస్త్రేభ్యో నిర్ణయః కృతః విష్ణాగ్నైవ విదుషా తత్ప్రసాద బలోన్నతేః ఆనందతీర్థమునినా పూర్ణప్రజ్ఞాభిధాయుజ. ఇది, ఈ విధంగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, పంచరాత్ర ఇతిహాసములు, మూల రామాయణము, మహాభారతములు మరియు పురాణములు, తథా అన్యేభ్య శాస్త్రేభ్య, ఇంకా వేదవ్యాసుల వారు రచించినటువంటి తంత్రసారము, తత్వసంఖ్య, తత్వ వివేకము మొదలైనటువంటి అనేక గ్రంథములున్నవి. అటువంటి అన్యేభ్య శాస్త్రేభ్య, బ్రహ్మ తర్కము మొదలైనటువంటి శాస్త్రముల ద్వారా నిర్ణయ కృత. ఇక్కడ చెప్పినటువంటివన్నీను శాస్త్రం యొక్క పరమరహస్యమైనటువంటి తత్వములు. దాన్ని ఋగాది 4 వేదములు, ఇతిహాస పంచరాత్ర పురాణములు, మిగిలిన శాస్త్రముల ద్వారా నేను నిర్ణయాన్ని చేశాను. ఎందుకు నిర్ణయాన్ని చేశారు మీరు అంటే, విష్ణాగ్నైవ, భగవంతుడు నాకు ఆజ్ఞ చేశాడు. నీవు మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని రాయమని భగవంతుడు ఆజ్ఞాపించాడు. ఆ భగవంతుడి ఆజ్ఞ చేత తత్ప్రసాద బలోన్నతే, ఆ భగవంతుడి అనుగ్రహం అనేటువంటి బలంతో అది ఉత్కృష్టంగా ఉన్నది. అందువల్ల అటువంటి ఆ బలంతో ఆనందతీర్థమునినా విదుష, ఆనందతీర్థ ముని అని నా పేరు. ఎందుకు అంటే, ఆనందదాయకమైనటువంటి తీర్థం అంటే శాస్త్రం. అటువంటి శాస్త్రాన్ని లోకానికి ఇచ్చాను, అందువల్ల ఆనందతీర్థ. నేను సన్యాసంలో ఉన్నాను, అందువల్ల ముని. విశేషంగా భగవంతుడిని ఆరాధిస్తాను. విదుష, నాకు సకల శాస్త్రముల జ్ఞానము ఉన్నది, ఇది లేదు అని లేదు. ఎల్లప్పుడూ నాకు సమగ్రమైనటువంటి శాస్త్రజ్ఞానం నాకున్నది. అదే బళిత్తా సూక్తంలో చెప్పారు. ఈ విధంగా ఆనందతీర్థమున విదుష. ఏం పేరు మరొకటి అంటే పూర్ణప్రజ్ఞాభిధాయుజ, మరొక పేరు పూర్ణప్రజ్ఞ అన్నటువంటి అభిధ. అభిధ అంటే నామము అని అర్థం. దానితో యుజ, యుక్తమైనటువంటి ఆనందతీర్థ విదుష. విష్ణాగ్నేవ, భగవంతుడి ఆజ్ఞ చేతనే శాస్త్రేభ్య, సకల శాస్త్రముల ద్వారా నిర్ణయ కృత, ఈ నిర్ణయాన్ని నేను చేశాను. ఇక్కడ భగవంతుడి సర్వోత్తమత్వాన్ని చెప్పారు, వాయుదేవుల బ్రహ్మదేవుల వారి జీవోత్తమత్వాన్ని చెప్పారు, తారతమ్యాన్ని చెప్పారు, భక్తి యొక్క ఆవశ్యకతను గురించి చెప్పారు, భక్తి ఎంత ప్రధానము చెప్పారు, గురువుల విశిష్టతను చెప్పారు, అదేవిధంగా దేవతా తారతమ్యాన్ని, అదేవిధంగా అసురుల యొక్క అంటే ఎవరు తమస్సుకు వెళతారో వాళ్ళ సాధనమేమిటి, ద్వేషమేమిటి అంటే ద్వేషాలు ఏ విధంగా ఉన్నాయి, భక్తిని ఏ విధంగా చేయాలి,
ఈ విధంగా అన్నిటినీ కూడా శాస్త్రముల యొక్క ప్రధానమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ సకల శాస్త్రముల నిర్ణయాన్ని నేను ఇక్కడ చేసి మీకు ఇచ్చాను. దాన్ని చివరి శ్లోకంలో చెబుతారు 137. తాత్పర్యం శాస్త్రాణం సర్వేషాం ఉత్తమం మయా ప్రోక్తం ప్రాప్య అనుజ్ఞాం విష్ణోః ఏతద్ జ్ఞాత్వైవ విష్ణుః ఆప్యః అసౌ. సర్వేషాం శాస్త్రాణం ఉత్తమం తాత్పర్యం మయా ప్రోక్తం. సకల శాస్త్రముల యొక్క అత్యుత్కృష్టమైనటువంటి తాత్పర్యం ఏదైతే ఉన్నదో, అంటే సకల శాస్త్రములు దేన్ని బోధిస్తూ ఉన్నాయి ప్రధానంగా, ఆ శాస్త్రముల్లో మనం తెలుసుకోవలసినటువంటి విషయములు ఏమిటి, ఆ శాస్త్రం యొక్క హృదయం ఏమిటి, అది పైన ఒక విధంగా చెప్పవచ్చు కానీ దానికి తాత్పర్యం ఎక్కడ ఉన్నది అన్నటువంటి దాన్ని నేను సకల శాస్త్రముల యొక్క తాత్పర్యం మయా ప్రోక్తం నేను ఇక్కడ చెప్పాను. ఎందుకు అంటే విష్ణోః అనుజ్ఞాం ప్రాప్య, ఆ భగవంతుడి అనుజ్ఞ తీసుకొనే నేను ఇక్కడ ఈ అన్ని శాస్త్రముల యొక్క నిర్ణయాలను నేను చెప్పాను. ఏతద్ జ్ఞాత్వైవ, దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే అసౌ విష్ణు ఆప్యః, అటువంటి భగవంతుణ్ణి, మనకు మోక్షాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో అటువంటి భగవంతుణ్ణి మనం పొందవచ్చు, లేకపోతే లేదు అన్నటువంటిది ఇది సిద్ధాంతము. ఈ విధంగా ఇంత ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఎందుకు అంటే తర్వాత ఈ 1, 2, 3 ప్రధానమైనటువంటిది. ప్రధానము అంటే ఆ విధంగా చెప్పరాదు, ఇందులో ప్రతి ఒక్క శ్లోకము ప్రధానమే, కానీ తర్వాత కథలంతా కూడా వస్తాయి, అక్కడ నిర్ణయాన్ని చేసుకుంటూ వెళతారు. కానీ అక్కడ నిర్ణయం చేసినప్పుడు కూడా ఈ 1, 2, 3 అధ్యాయాలు కూడా మనకు అక్కడ కూడా ఆవశ్యకము. ఇది మొదటిది సర్వశాస్త్ర నిర్ణయాలను చేస్తూ ఉన్నది, రెండవది మహాభారతాన్ని విశేషంగా చెబుతూ అక్కడ నిర్ణయాలను చేస్తుంది. ఇక 3లో సృష్టి క్రమాన్ని చెబుతారు, దాన్ని ఆ విధంగా తెలుసుకోవాలి. 4 నుండి ప్రధానంగా రామకథ, 4 నుండి 9 వరకు రామాయణం కథను చెబుతారు. 10లో వేదవ్యాసుల వారి అవతారాన్ని, అమృత మథనము మొదలైనటువంటి కథలను, 11 నుండి 32 వరకు సమగ్రమైనటువంటి మహాభారతం యొక్క నిర్ణయాన్ని చెబుతారు. అందువల్లనే వాదిరాజ స్వాముల వారు చెబుతారు, ఇందులో రామాయణాన్ని నిర్ణయించారు, మహాభారతాన్ని నిర్ణయించారు, మరి మహాభారతం అని ఎందుకు పేరు అంటే నీరక్షీర న్యాయము అని. పాలు ఒక 100 లీటర్లు ఉన్నాయి, అందులో ఒక్క 4 లీటర్లు నీళ్లను పోస్తే మనం ఏమంటాం, దాన్ని నీళ్ళని అనం, పాలనే అంటాం. ఆ విధంగా 11 నుండి 32 వరకు సరిసుమారుగా 21 అధ్యాయములు అది కేవలం మహాభారతానికే అది తీసిపెట్టి ఉన్నది. అందువల్ల మహాభారతం ఎక్కువగా ఉన్నందువల్ల దీనికి మహాభారత తాత్పర్య నిర్ణయము అని పేరు. ఆ మహాభారతంలోనే రామాయణం కూడా వచ్చింది, అందువల్ల దాని అంతర్గతంగానే చెప్పవచ్చు అన్నటువంటిది మరొకటి. ఈ విధంగా ఈ నిర్ణయాలను నేను చేశాను, దీన్ని సరిగ్గా తెలుసుకొని భగవంతుడి అనుగ్రహాన్ని సంపాదించండి అని ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఇది శ్రీమద్ ఆనంద తీర్థ భగవత్పాదాచార్య విరచితే శ్రీమన్ మహాభారత తాత్పర్య నిర్ణయే ప్రథమోధ్యాయ సంపూర్ణం. శ్రీకృష్ణార్పణమస్తు. ఏమైనా సందేహాలుంటే అడగండి, పరిహారం చేస్తాను. నమస్కారం అండి. ఇప్పుడు ముక్త బ్రహ్మ ఉంటారు కదా, వాళ్ళతో పాటు మనం వెళ్తాం కదా, అనేక కల్పాల్లో బ్రహ్మలు ముక్తులైతే వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా వాళ్ళ కింద ఉంటారు, అలాగే అనేక బ్రహ్మలు కూడా ఉంటారు అక్కడ. అదే ఎవరెవరు వాళ్ళతో మోక్షానికి వెళతారు వాళ్ళందరూ కూడా వాళ్ళ అధీనంలోనే ఉంటారు. ఇంకోటి అండి, ఇతృగ్యజుస్సామానే ఇతి ప్లస్ ఋగ్యజుస్సామానే కదా, అది ఎలా పలకాలి? ఇతృగ్యజుస్సామ, ఇతృగ్యజుస్సామ ఇది ఋగ్యజుస్సామ, ఇతృగ్యజుస్సామ సంధ్య అవుతుంది, అక్కడ యణ సంధ్య అవుతుంది. అంతే కదా, రుకారం తాకి రుకారం ఒకటే వస్తుందండి. యాకు రుకారం వస్తుంది, యాకు రుకారం. ఇతి ఇతి రుక్ అని ఉన్నది, ఆ ఇతి అన్న ఇకారానికి యకారం ఆదేశం అవుతుంది, యణ సంధ్య అవుతుంది, అయి ఇత్య అని అవుతుంది. రు అక్కడి నుండి తర్వాత ఉన్నటువంటి రు తీసుకుని ఇతృగ్యజుస్సామ అథర్వ పంచరాత్రి ఇతిహాసత అని. ఇక్కడ యకారం కాకుండా
ఆ ఇకారానికి యకారం అయింది ఆదేశం. సరే సరే. సరే, మీ మొదటి ప్రశ్నకు జవాబు వచ్చింది కదా. వచ్చిందండి సరే సరే. అని చెప్పి. ఇంకేం ప్రశ్నలు లేవు అంటే సమాప్తి చేయొచ్చు అంటే చేస్తాను. చేయండి. సరే, శ్రీకృష్ణ అర్పణమస్తు.